కేవలం ప్రధాని అయిన తర్వాతనే కాదు, గుజరాత్ సీఎంగా ఉన్నప్పుడు కూడా ఆయన సుదీర్ఘకాలం గుజరాత్కి ముఖ్యమంత్రిగా పనిచేశారు కదా మోదీ. ఆ టైంలో కూడా వచ్చిన ఏ ఛాన్స్ని మిస్ అవ్వకుండా ఆయన వెళ్ళి సైనికులతో, ఆర్మీతో, సరిహద్దు అక్కడ ఉన్న వాళ్ళతో కలిసి వచ్చేవాళ్ళు అనమాట. మరి భారత ప్రధాని ఇట్లా దేశ రక్షణలో ఉన్న మన వీరులతో వెళ్ళి దీపావళి చేసుకుంటే మనకు ఒక ప్రతిపక్ష నాయకుడు ఉన్నాడు ఇక్కడ. యువ నాయకుడిగా కీర్తిస్తారు, కాబోయే ప్రధానిగా కీర్తిస్తారు ఆయన్ని. మరి ఆయన ఏం చేశారు, ఆయన ఎట్లా చేసుకున్నాడు తెలుసా దీపావళిని? హ్యాపీ దివాళిని ఒక ట్వీట్ అయితే చేశారు. అదే వేరే మతాల వాళ్ళ పండుగలు అయితే చక్కగా ఎంత కలర్ఫుల్గా ఉంటుందో ఆయన ట్విట్టర్ మీద, ఆయన ట్వీట్స్ మీరు చూడొచ్చు అనమాట. చాలా క్రియేటివ్గా, ఎఫెక్టివ్గా ఉంటాయి. ఈయన అంటే దేశాలు తిరుగుతాడు, విదేశాలు పట్టుకొని తిరుగుతాడు, జల్సాలు చేస్తున్నాడు, బట్టలు మారుస్తున్నాడు, రోజుకు 3 దేశాలు తిరుగుతారు, ఫోటో షూట్ చేయించుకుంటాడంటే మరి ఆయన అట్లా తిరగడం వల్లనే ఆయన తిరిగి చేసిన దౌత్య ఫలితాలు ఇప్పుడు మనం చూస్తున్నాం. ఉగ్రవాద కంట్రీని ఒంటరి చేయగలిగినాం. అది భారత విదేశాంగ విధానం. అన్ని దేశాలతో ఒక అద్భుతమైన ఒక వ్యూహాన్ని అనుసరిస్తూ ఒక వ్యూహాత్మక విదేశాంగ విధానాన్ని భారత్ ఇప్పుడు అవలంబిస్తూ వస్తుంది. ఫలితం ఏంటో మనం చూస్తున్నాం కదా.